ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక అబద్ధాల సీఎం ఆదానికి దాసోహం అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో అన్ని అబద్ధాలే ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వ పథకాలని, ఆ కార్యక్రమాలని కూడా రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి అంటగట్టే ప్రయత్నం జరిగింది అంటూ ఆయన ఆధారాలతో సహా నిన్న కేటీఆర్ మాట్లాడారు. అయితే రాహుల్ గాంధీ తిట్లతోనే రేవంత్ రెడ్డిలో ఈ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కేవలం 100 కోట్ల తీసుకున్నటువంటి ఒక చందానే వెనక్కి ఇవ్వడం కాదు, ఏకంగా మొత్తం జరిగినటువంటి ఒప్పందాల మాట ఏమిటి, ఆ 1000 కోట్ల ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలనేది నిన్న కేటీఆర్ డిమాండ్ చేశారు. రైట్, నాగేందర్ గౌడ్ గారు, సో ఆదానికి ఎట్లా దాసోహం అయ్యారు రేవంత్ రెడ్డి అనేది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ వేశారు, కానీ అదే రేవంత్ రెడ్డి వచ్చి ఆదానికి రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వేశారనేది. సో దాంట్లో ఎటువంటి వాస్తవాలు ఉన్నాయి దీంట్లో? ముందుగా ఛానల్లో ఉన్న మిత్రులకు, అదేవిధంగా టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. రాజేష్ గారు, ఇప్పుడు మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన ఒక విదేశీ టూర్ పెట్టుకొని ఆదానితోని మిలాఖత్ కావడానికి ఆ టూరు జరుపుకొని ఏదైతే జరిగిందో, ఒకవైపు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆదాని అంబానీని వ్యతిరేకిస్తున్నాడు. అదే తీరుగా వాళ్ళ సీఎంఏ రేవంత్ రెడ్డి గారు ఆయనను సమర్థిస్తున్నాడు, ఆయనతోని దోస్తాన్ చేస్తూ ఉన్నాం. ఇది అక్రమ కలయిక అనేది దానికి ఒకటైతే, రెండవది ఏంటంటే చోటేబాయ్ బడాబాయ్ అనేది కూడా ఇప్పుడు వీళ్ళ ద్వారా ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి ఈ చోటేబాయ్ బడాబాయ్ ఇద్దరు కలిసేసేసి ఈ దేశాన్ని లూటు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో మంచి వనరులతో కూడుకొని ఉన్నది, మంచిగా సహజంగా కేసీఆర్ గారి నాయకత్వం లోపల బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడిచింది. కేసీఆర్ గారు ఏదైతే రెడ్ సిగ్నల్ ఇచ్చి ఇలాంటి వ్యక్తులను రాష్ట్రంలోకి ఎంట్రీ కూడా కానియకుండా, వాడు పెట్టుబడులు కానీ వారి అనేకమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరపకుండా ఏదైతే ఆ రోజు అడ్డుకోవడం జరిగిందో, ఆ అడ్డుకున్నందుకు అడ్డు తొలిగిపోయింది అన్నట్లు ఈ చోటేబాయ్ బడాబాయ్ ఇద్దరు కలిసి ప్రవర్తించేసి ఆదాని గారితోని ఏదైతే అగ్రిమెంట్ చేసుకుండో అక్కడ జరిగిన పూర్తి వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 100 కోట్లు ఏదైతే వాపస్ చేయాలి అనుకుంటున్నాడో, విరాళం ఆ విరాళం వరకు వచ్చిన అగ్రిమెంట్లు ఏమున్నది, ఎందుకొరకు విరాళం ఇవ్వాల్సి వచ్చింది, ఆ అవినీతి సొమ్ము తెలంగాణ ప్రజలకు అవసరమా, ఈ తెలంగాణ ప్రజలను ఏ విధంగా చీట్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా సభ్య సమాజము సిగ్గుపడే తీరుగా ఈరోజు జరుగుతుంది. మేము ఆ రోజు చూసినాం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్ని ప్రెజరైజ్ చేసినా కూడా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా ఆదాన్ గారిని ఎక్కడ కూడా రెడ్ సిగ్నలే ఇచ్చిండు. మన రాష్ట్రానికి రానియలే, మన దేశంలో కూడా ఆయనను వ్యతిరేకించిన వ్యక్తి నంబర్ 1 ముఖ్యమంత్రిగా ఆ రోజున్న కేసీఆర్ గారు, మన నాయకుడు ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆదాయాన్ని ఎంకరేజ్ చేశారు అనేది మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే దానిపైన నిన్న రియాక్ట్ అయ్యారు. అది దేనికోసం, అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా అంటగడతారంటే నిన్న కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కుడిదిల ఎల్క లెక్క అయిపోయిండు. ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలో కూడా తెలియలేని పరిస్థితి. ఆయనకు ఎటువంటిది ఆయనకు సరిదైతే కూడా కేసీఆర్ అనే పరిస్థితి ఉన్నది, నిధులలో కూడా కేసీఆర్ గారిని అనే పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం మీద వేసి తప్పుకోవాలనుకుంటున్నాడు. ఆ విధంగా జరగదు. కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా వాళ్ళకు బైండ్ అయి ఉన్నాడు. మనం ఎన్ని రకాలుగా చూసినా కూడా ఆ విధంగా దాన్ని ఫాలో అయిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో, అక్రమమైన సంబంధం పెట్టుకొని, అక్రమమైన బంధం పెట్టుకొని రాష్ట్రంలో మళ్ళీ ఇంకా చిడపురుగు లెక్క తయారవుతున్న పరిస్థితి గమనించాల్సిన అవసరం ఉన్నది. రైట్, నిఖిల్ గారు, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు, ఆదానితో బీఆర్ఎస్కి సంబంధాలు నేను మాట్లాడడం, నిన్న దానికి రియాక్షన్గా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి వాస్తవాలు, ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఆదానిని ఎంకరేజ్ చేసింది ఎవరు, ఆదానిని రెడ్ సిగ్నల్ వేసి ఆపేసింది ఎవరు అనే దానిపైన ఎంత క్లారిటీ ఉంది జనానికి ఇప్పుడు? ముందుగా మీతో పాటు అన్న నాగేందర్ గౌడ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న జరిగిన సంఘటనలు కానీ ప్రెస్ మీట్లు కానీ మనం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి నుండి, అసలు అదానీ గారు అనేక సార్లు బహిరంగంగా చెప్పిన విషయం ఏంటంటే, నేను వ్యాపార కార్యకలాపాలను నన్ను విస్తరించమని మోటివేట్ చేసింది, నన్ను ఎంకరేజ్ చేసిందే
అప్పట్లో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అని చాలా స్పష్టంగా తను గతంలో చెప్పిండు. ఈరోజు కేంద్ర స్థాయిలో వాళ్ళ జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారేమో అదానీ గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదే అదానీ గారికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకి గత ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇస్తూ ఉంటే కూడా వీళ్ళు రెడ్ కార్పెట్ లేసి మరీ స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరన్నా హైదరాబాద్ వస్తే కూడా సన్మానాలు సత్కారాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి డొనేషన్లు తీసుకుంటా ఉన్నారు. మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే 100 కోట్లు అటువంటి వ్యక్తి దగ్గర మీరు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? గతంలో అనేక ఇంటర్నేషనల్ లెవెల్ హిండెన్బర్గ్ లాంటి సంస్థలు కూడా అదానీ చేస్తున్న దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, చాలా లూపోల్స్ ఉన్నాయి, తనతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని పబ్లిక్ డొమైన్లో డాక్యుమెంట్లు పెట్టి కూడా హెచ్చరించిన సందర్భాలు మనం చూసినాం. అవన్నీ జరిగినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించి తను 100 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసిండు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే తను మాటికి చెప్తున్న విషయం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అదానీ గారిని స్వాగతించింది అని చెప్తా ఉన్నారు. చెప్తూ తను సెల్ఫ్ గోల్ చేసుకున్న విషయం ఏంటంటే తను ఒక 12 విషయాలను మీరు ఈ పేపర్ చూస్తే కనుక ఒక 12 విషయాలను చూపించిండు తను. ఈ 12లో 6 ప్రాజెక్టులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రూవల్స్ ఇచ్చింది అని చెప్తా ఉన్నారు. దీంట్లో మీరు ఒక్కసారి గమనిస్తే డిఫెన్స్ కానీ మిసైల్ షెల్స్కి కానీ సంబంధించిన విషయాలు ఉన్నాయి. వాటి చాలా స్పష్టంగా ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేసిండ్రు, అనేక పార్లమెంటరీ కమిటీల్లో కూడా తను సభ్యులుగా ఉన్నారు. అటువంటి వ్యక్తికి డిఫెన్స్ కేంద్ర పరిధిలో ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా అనే సోయి కూడా తనకు లేదు. ఫస్ట్ది కదా అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్. దాని తర్వాత మీరు రెండోది చూస్తే కూడా మిసైల్ షెల్ కి సంబంధించి చూస్తే కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తూ ఉంటుంది, మామిడిపల్లి దగ్గర ఏదైతే ఉందో. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ విషయంలో కూడా అసలు ముఖ్యమంత్రి గారికి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీయా అదానిది సాఫ్ట్వేర్ కంపెనీయా అన్న సోయి కూడా లేదు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ డేటా సెంటర్ నిర్మాణం కోసము థర్డ్ పార్టీకి ఇచ్చుకున్నారు. ఆ థర్డ్ పార్టీ అదానీ అయి ఉంటారు. అదానీ కానీ ఇంకో ఎల్ఐఏ కానీ మల్లయ్య కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చుకున్నది. మీరు అట్లానే చూస్తూ ఉంటే 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో నేషనల్ అన్న పేరులోనే మీకు జాతీయ అని ఉంటుంది. జాతీయ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వమే దాన్ని డీల్ చేస్తూ ఉంటుంది జాతీయ ప్రాజెక్టులు అన్నీ కూడా. టెక్నికల్గా ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అంత అధికారంలో, ప్రభుత్వంగా ఉంది అంతే. జాతీయ స్థాయి అనేది మొత్తం నేషనల్ ప్రాజెక్ట్, అది నేషనల్ ప్రాజెక్ట్. అది 3 నేషనల్ ప్రాజెక్టులు అని చాలా స్పష్టంగా తనిచ్చిన పేపర్లోనే తనిచ్చిన రిపోర్ట్లోనే ఉంది. ఇటువంటి సోయి లేకుండా 750 కిలోవాట్ల ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి దాంట్లో. అది గుజరాత్ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే లైను తెలంగాణ నుండి బైపాస్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా కేసీఆర్ గారికి సంబంధించిన దాంట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే మొన్ననే లగచెర్లలో ఎంత పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నామో. ముఖ్యమంత్రి గారు చాలా కర్కశంగా అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతూ వాళ్ళ దగ్గర నుండి భూములు లాక్కుంటున్న పరిస్థితి. దీంట్లో మరొక విషయం గమనిస్తే 12వ నెంబర్లో లాస్ట్ నెంబర్ సిమెంట్ ప్లాంట్ కొడంగల్లో 9 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించి అతిపెద్ద సిమెంట్ ప్లాంట్ను అదానికి కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తానిచ్చిన రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా ఉంది. అదానీ గారు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిట్ చేసిండ్రు, ప్రపోజల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేసిండ్రు. ఇదే అదానీ గారికి మన నల్గొండ జిల్లా రామన్నపేటలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ కొడంగల్లో మరింత భూమిని వాళ్ళు ప్రొక్యూర్ చేసే విధంగా తను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అదానీకి 5th బ్రదర్ లాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే 5వ బ్రదర్ అదానీ అన్నట్టుగా పనిచేస్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ ను బదనాం చేయబోయి ఇటువంటి డేటా మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేసి తన సెల్ఫ్ గోల్ తనే చేసుకున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు క్లియర్గా అందులో ఎంత స్పష్టంగా తెలిసిపోతుంది అంటే నిజము నిలకడగా తెలిసిపోతుంది అనేది. ఇప్పుడు ఆయన ఎన్ని క్రియేట్ చేయబోయినా కూడా ఆడ చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది. లాస్ట్ పాయింట్ ఇప్పుడు నిఖిల్ చెప్పినట్లు లాస్ట్ పాయింట్లో నేను ముందే చెప్పడం జరిగింది. ఏదైనా 100 కోట్లు విరాళం ఇచ్చిండు అంటే ఇక్కడ ఏమి ఆశించి చేసిండు అనేది. దాంట్లో ఆడ క్లియర్గా చేస్తుంది ఏమిటంటే ఆయన కాన్స్టిట్యున్సీ లోపల ఆ విధంగా ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాబట్టి ఇంకా కూడా ఎన్ని ఉన్నాయో బహిర్గతం కానీ ఎన్ని ఉన్నాయో వీటిని కూడా స్పష్టంగా ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఆదాన్ గారితోని కలయిక ఏదైతే ఉందో ఆ కలయిక ఏంది అంశాలను కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఫుడ్ పాయిజన్ అనేది చాలా నిత్యకృత్యంగా మారిపోయింది తెలంగాణ విద్యా వ్యవస్థలో. అది గురుకులాల్లో కానీ ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ ఒక నాసి రకమైన భోజనం అందుతుంది. దాంతో అస్వస్థతకు గురై విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం, ఇది మాగనూరు స్కూల్లో వరుసగా వారంలో 3వ ఘటన ఇది. నిన్న మరొక 40 మందికి అస్వస్థతకు గురయ్యారంట. సో అంతకు బిఫోర్ ఫస్ట్ రోజు ఒక 50 మందికి అస్వస్థతకు గురైతే వాళ్ళు ఆసుపత్రిలో కోలుకొని ఇళ్ళకు వెళ్ళారు. తర్వాత అది జరిగిన నెక్స్ట్ డేనే మళ్ళీ
ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. మళ్ళీ ఇది వారంలో 3వ ఘటన. నిన్న 40 మందికి అస్వస్థతకు పాల్పడ్డారు. వాళ్ళు చూడండి, హాస్పిటల్ బెడ్ పైన విద్యార్థులు, స్కూల్లో ఉండాల్సినటువంటి పిల్లలు హాస్పిటల్ బెడ్ల పైన పడుకోవాల్సినటువంటి దుస్థితి. అయితే దీనిపైన ఇప్పుడు అక్కడ మక్తల్లో మాజీ ఎమ్మెల్యే, మక్తల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మనతో ఫోన్లో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఏం జరిగిందండి? ఎందుకు అరెస్ట్ చేశారంటే మిమ్మల్ని? దేనికి కారణం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే వారం కాకముందే మళ్ళీ మూడోసారి, పోయిన థర్స్డే రోజు జరిగింది, తర్వాత నిన్న జరిగింది. అంటే ఇప్పటికి 3 సార్లు జరిగింది. నిన్న వారం కూడా కంప్లీట్ కాలే. అయితే నిన్న దాదాపు మా నేను మక్తల్లోనే ఉన్నప్పుడు మక్తల్కి దాదాపు 25 మందిని తీసుకొచ్చారు, పేషెంట్లని, అంటే పిల్లలని. ఓకే. తెస్తే వాళ్ళకి అంతా ఇక ఇమ్మీడియట్ గా ఫస్ట్ యాడ్ అవన్నీ చూపించుకుంటే వాళ్ళకి అన్ని చూపించుకుంటా కూర్చుంటే దాంట్లో అమ్మాయికి సీరియస్గా ఉండేది, కొంచెం లంగ్స్ పడిపోతుంటే ఇమ్మీడియట్ గా మహందర్ పంపించాం. తర్వాత ఇంకో అమ్మాయిని కూడా పంపించాం. అట్లా ఇద్దరు సేమ్ ఉంటే సరే మంచి కొంచెం అంత మంచిగా నిలకడగైంది, అంత మంచిగా అయింది అనుకున్నాం. అయినాక మేమంతా ఏమనుకున్నామంటే రేపు పొద్దున పోయి ఆ తల్లిదండ్రులు పలకరిద్దాము, ధైర్యం చెప్తాము, ఎవరిని బాధపడద్దు, ఇవన్నీ కామన్ తప్పులు అన్నీ జరుగుతుంటాయి అంటే ధైర్యం చెప్తామనే ఉద్దేశంతో అనుకున్నాం. అది మా దగ్గర మా సోషల్ మీడియాలో అందరినీ రండి స్కూల్ కాడికి, అందరూ నాకు చెప్తాము లోకల్ అని చెప్పి పెట్టిండ్రు. ఓకే. ఇక దాన్ని మళ్ళీ వీళ్ళు ఎట్లా తీసుకున్నారో ఏం తీసుకున్నారో కానీ వాళ్ళంతా మొత్తం నన్ను తీసుకొచ్చి ఇక్కడ మద్దూరులో పెట్టారు మార్నింగ్ 5 o'clock నుంచి. ఇక మత్తల్లో ఉన్న మా కార్యకర్తలు మద్దూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఓకే. సో రామ్మోహన్ రెడ్డి, నిజంగా ఎందుకు ఇంత వరుస ఘటనలు జరుగుతున్నాయి? అక్కడ ఆల్రెడీ ఫస్ట్ టైం జరిగినప్పుడే చాలా ఎక్కువ మంది విద్యార్థులే అక్కడ అస్వస్థత గురయ్యారు. తర్వాత అధికారులపైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. నెగ్లిజెన్స్ అండి, ఇది టోటలీ నెగ్లిజెన్స్. సో ఎందుకంటే పదే అంత జరుగుతున్నా కూడా, ఇంత విద్యార్థులు పోయి స్కూల్లో ఉండాల్సిన పిల్లలు ఆసుపత్రుల బెడ్ల మీద పడుతున్నా కూడా పదే ఎందుకు రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు? అధికార యంత్రాంగం సరిగ్గా ఎందుకు రియాక్ట్ కావట్లేదు? కేవలం సస్పెన్షన్లతోనే సరిపెడుతుంది కానీ నిజంగా చర్యలు తీసుకుని వాళ్ళ నాణ్యమైన భోజనం అందించే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? నిన్న కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిన కలెక్టర్ గారు అంటే, బయట పోయి తినొచ్చి ఫుడ్ పాయిజన్ అవుతుందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా పేద పిల్లలు, వాళ్ళు పైసలు తెచ్చుకొని బయట పోయి తినేంత ధైర్యం వాళ్ళకి లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు అంటా ఉన్నారు, మేము పైసలు ఎందుకు ఇస్తాం, మా పిల్లలకు స్కూల్లో మంచి భోజనం పెట్టాలి, కానీ వాళ్ళు పెట్టకుండా మళ్ళీ మా ఉల్టా మమ్మల్ని అనడం ఏంటి, మా పిల్లల్ని అనడం అని చెప్పి తల్లిదండ్రులు నిన్న అది నడుస్తూ ఉండేది కాంట్రవర్సీ నిన్న. ఓకే. అదే నచ్చ చెప్దాం, మంచిగా అట్లా కాదు, మంచిగా ఉండాలని చెప్పి నచ్చేద్దాం అన్నప్పుడు ఇవన్నీ ఇట్లా చేసి. ఇంకోటి వాస్తవం ఏంటంటే, ఆ మాగనూరు మండల హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ గారు అంటారు 14 బేకరీలు ఉన్నాయి, ఆ బేకరీకి వెళ్ళి తీసుకొని తిన్నారన్నమాట. ఆ 14 బేకరీలు కాదండి, అలా ఉన్నదే ఆ ఊరు మొత్తం 100 meters హైవేలో 14 బేకరీలు ఉంటాయండి, 100 meters ఇక్కడ. ఇది ఆమె ఇచ్చిన నోటీసు, ప్రెస్ నోట్ ఇచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు ఎంత నెగ్లిజెన్స్ ఉన్నారో ఏంది. కనీసం హాస్పిటల్ కూడా ఎవరు రాలా వాళ్ళు వచ్చినప్పుడు, అడిషనల్ కలెక్టర్ రాలే, ఎవరు. సీఎం సొంత జిల్లా, ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సొంత జిల్లాలోనే ఇటువంటి వరుస ఘటనలు జరుగుతాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని వెలుగులోకి రావట్లేవో, ఎన్ని వెలుగులోకి వస్తున్నాయన్నటువంటి ఆందోళనలు కూడా వస్తున్నాయి. ఈ రోజు మన కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కటి జరగలే ఇట్లా. ఇప్పుడు గురుకులాలన్నా దాదాపు 40 మంది పిల్లలు చనిపోయినారు మన దగ్గర ఈ సంవత్సరం లోపట్నే. అంటే ఎంత దౌర్భాగ్యంగా నడుస్తుంది వీళ్ళది అడ్మినిస్ట్రేషన్. చాలా ఘోరం అండి ఇది. ఒక పిల్లల బతుకులతో ఆడుకుంటున్నారు అంతే. వీళ్ళు తప్పిస్తే వాళ్ళు చేసేది ఏం లేదు అక్కడ. చాలా నష్టం జరిగిపోతుంది. రేపు నాడు ఇంకా ఇట్లా ఊకో కూర్చుంటే ఇంకా నష్టం జరిగిపోతుంది. రామ్మోహన్ రెడ్డి గారు స్థానికంగా నేను పోయిన మన 10 ఏళ్ళు ఏ విధంగా నడిచిందో ఆ విధంగా నడవాలా, అందరికి మంచిగా మెనూ పెట్టుకొని మెనూ ప్రకారంగా వంటలు వండి మంచి పిల్లలకు భోజనం పౌష్టికారం పెట్టాలి. అది లేదు అక్కడ. ఏదో సాంబార్ వండి అన్నం వండి పడేస్తే ఎట్లా అవుతుంది? ఇప్పుడు మన దగ్గర మెనూలు పెట్టాము అప్పట్లో. మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, మంచిగా వీక్లీ ట్వైస్ ఎగ్, నాన్ వెజ్ అట్లా పెట్టేవాళ్ళం మనం. ఇప్పుడు అది లేదు. మొత్తం ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే దరిద్రంగా తయారైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు. సో అది నాగేందర్ గౌడ్ గారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఒక మెనూ ఉండే, ప్రాపర్గా ఆ మెనూ యాజ్ ఇట్ ఈస్గా అమలు అయ్యేది, ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేవనేది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో వరుసగా ఇటువంటి ఘటనలు రిపీట్ అవ్వడం, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వెలుగు చూస్తున్నాయో, ఎన్ని లోపల అడ్జస్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అనేటువంటి ఒక చర్చ సాగుతుంది. ఇది బయటకు వచ్చిన వార్త మాత్రం బయటకు వస్తుంది, ఇట్లా రాకుండా చాలా ఉంటాయి.
అయితే నేను ఒక్కటి ఏమంటున్నా రాజేష్ గారు అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి 11 నెలలు అంటే సంవత్సరంకి వస్తున్నది అనుకో. అవును. అయితే అంతకుముందు కూడా వీళ్ళు 290 వాళ్ళ మొత్తం టోటల్ పరిపాలన లోపల కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకుంటే ఒక 300కు రీచ్ కూడా కాలేవు. వాటిని 1100కు పెంచి మెయింటైన్ చేసి వాటి లోపల కూడా నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారము, పౌష్టిక ఆహారం అందించి ఎక్కడ ఇట్లాంటివి జరగలేవు రాజేష్ గారు. మధ్యాహ్న భోజన పథకం లోపల కూడా ఎక్కడ కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా 10 సంవత్సరాల్లో జరగలే. అంటే దీనికి ఒక్కటేందంటే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యము, అశ్రద్ధ, ఈ బీసీలు ఎస్సీలు ఈ హాస్టల్స్లో ఉండే పిల్లల మీద ఒక రకమైన చిన్న చూపు ఈ విధంగా జరుగుతుంది. నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇంతగానం జరుగుతుంది కదా, మరి ముఖ్యమంత్రి గారి జిల్లాలో, ముఖ్యమంత్రి గారి ఇలాకాలో ఇది జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ కావాలి కదండి, ఆయన బాధ్యత వహించాలి కదా. మొన్న ఈ మధ్య మాట్లాడారు వేములవాడ సభలో ఒక మాట అయితే ఏం మాట్లాడారంటే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి, నాసిరకం భోజనం అందుతుంది అంతవరకే చెప్పారు. ఆసుపత్రిలో పాలవుతుందని నేను కూడా న్యూస్ పేపర్లలో టీవీలలో చూస్తున్నాను అన్నారు, అంతే. దానిపై నిజంగా మరి ఇప్పుడు వీటన్నిటికీ ఎట్లా ఎవరు బాధ్యత వహించాలనేది మాట్లాడారు. ఇప్పుడు పరిపాలన మీద ఆయనకు బిగు లేదు అనేదే కదా దాని మీద. ఇప్పుడు పేపర్లలో మనం చూస్తున్నాం, ఆయన చూస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఆయనకు అందాల్సిన వార్త ఏం జరుగుతుంది దాని మీద ఒక పేపర్లో ముచ్చకంత వస్తే దాని మీద ఇమ్మీడియట్గా ఎంక్వైరీ జరుగుతుంది. ఆర్డీఓ కొద్దు నిర్లక్ష్యంగా ప్రవర్తించడము, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అక్కడ కలెక్టర్ గారు కూడా నిర్లక్ష్యం వహించడం, అధికారులంతా నిర్లక్ష్యం వహిస్తుంటే ఈ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తున్నది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తున్నది, అక్కడ ఉన్న ఎంఈఓ ఏం చేస్తున్నాడు, డిఈఓ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, డిప్యూటీ కలెక్టర్లు ఏం చేస్తున్నాడు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఇలాకాలో జరిగింది కాబట్టి, వారంలో 3 సార్లు జరిగింది కాబట్టి, రాష్ట్రంలో అనేకమైన ఉదంతాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలండి. దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారు రాజీనామాకు డిమాండ్ చేయాలి. మనం నలభై కిలోలు పోగండికి 60 కిలోలు బియ్యం పోపించుండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు, వేయాలమ్మా అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసుతో, దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి, చూపించినాం కూడా సార్ చెప్తే కూడా లేడా ఏమన్నా కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు, బియ్యము పురుగులు ఇంకేం కదా. సో అది అంటే అక్కడ వాళ్ళు వంట చేసే సిబ్బంది చెప్తున్నమాట, అక్కడ ఆర్డీఓకి ఆల్రెడీ మీకు కంప్లైంట్ చేసినా అక్కడ పురుగులు వస్తున్నాయి, బియ్యం బాగాలేవన్నా కూడా వాటిని ఇంకా 4-5 సార్లు ఎక్కువ సార్లు కడగ రాదండమ్మా అని వాళ్ళు సూచిస్తున్నట్టుగా. పురుగుల బియ్యము హాస్టల్స్ అంటే గతంలో వాళ్ళది ఉండేది వెనకటి రాజ్యం లోపల, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన టైం లోపల ఎక్కడ కూడా హాస్టల్స్ అంటే పురుగుల బియ్యము, పురుగుల అన్నము, లేకుంటే నల్లుల గదులు, నల్లులతో ఉండే పరిస్థితి, కరెంటు ఉండిలేని పరిస్థితి, ఆహారం కూడా ఇచ్చిలేని పరిస్థితిలో ఆహారం ఇచ్చే పరిస్థితి నుండి ఈరోజు ఒక్క ప్రైవేటు కళాశాల లోపల, ప్రైవేటు హాస్టల్స్ లోపల, ప్రైవేట్ రెసిడెన్స్ లోపల అంటే శ్రీ చైతన్య కానీ, లేకుంటే గౌతమి కానీ, నారాయణ కానీ, వాటికి ధీటుగా మేము విద్యా ప్రమాణాలు పెంచుతాము అని చెప్పిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అదే విధంగా పెంచి చూపించినాము, చేసి చూపించినాం. మరి అదే పరిపాలనను రేవంత్ రెడ్డి చేతికి ఇచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి చేతికి అప్పచెప్పినాక మరి ఎందుకు అసమర్థ పరిపాలన జరుగుతుంది? ఎందుకు వీళ్ళ మీదనే దాడులు జరుగుతున్నాయి? వీళ్ళ మీదనే ఈ విధంగా ఫుడ్ పాయిజన్స్ అయితే ఉన్నాయి. అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది? ముఖ్యమంత్రి గారు తప్పకుండా బాధ్యత వహించాలి. దానికి రాజీనామా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత పరిపాలన మళ్ళా తేవాలనుకుంటున్నావు నువ్వు. ఇందిరామ పరిపాలన అంటే గత 20 ఏళ్ళ 50 ఏళ్ళ ముందు ఏదైతే ఉన్నదో మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నావు. చాలిసాలను అన్నం పెట్టాలనుకుంటున్నావు, పురుగుల అన్నం పెట్టాలనుకుంటున్నావు, పురుగుల బియ్యం పెట్టాలనుకుంటున్నావు. సన్న బియ్యంతో మంచి పౌష్టికమైన ఆహారం పెడితే ఈరోజు ఏం జరుగుతుందండి? ఎక్కడ పోతే అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అయితే అసలు గదులలో కూడా ఉంటున్న పరిస్థితి లేదు, ఫైజన్ అయిపోతున్నది, ఉరి వేసుకుంటున్న పరిస్థితి, పిల్లలు వచ్చేసి బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలకు ముమ్మాటికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ గురుకుల విద్యార్థులు కూడా ఇప్పటిదాకా దాదాపుగా 48 మంది మృత్యువాదపడ్డారు వివిధ కారణాల ద్వారా. దాంట్లో ఆత్మహత్యలు ఉన్నాయి, వాళ్ళు ఒక సూసైడ్లు చేసుకున్నారు, తర్వాత ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన కేసెస్ ఉన్నాయి. ఇట్లా ఈ హత్యలన్నీ ముమ్మాటికి సర్కారు హత్యలే, కాబట్టి సర్కారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫుడ్ పాయిజన్ ఘటనలు అందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం చాలా
ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యంతో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాలి. అటువంటి చోట ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం వరుసగా మాగనూరు ప్రభుత్వ పాఠశాల, అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అది. ఆ జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో మాగనూరులో వరుసగా 3వ ఘటన, అది వారం రోజుల్లోపే. సో దాంతోపాటుగా గురుకుల విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా నిత్యకృత్యంగా మారినాయి. శైలజ అనే అమ్మాయి ఒక 25 రోజులుగా మృత్యువుతో పోరాడి నిన్న మన కనుమూసింది. నిన్న ఆమె అంత్యక్రియలు కూడా ఒక నిర్బంధం మధ్య, ఆంక్షల మధ్య నిన్న సాగింది. కనీసం కుటుంబ సభ్యులు, బంధువులు కూడా పూర్తిగా అంత్యక్రియల్లో చాలా చివరి చూపుల్లో కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళకి అందకుండా అంత్యక్రియలు ముగింపజేసింది ప్రభుత్వం అంటూ సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. రైట్, నిఖిల్ గారు, ఫుడ్ పాయిజన్ ఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నాయి. విద్యార్థులు పదుల సంఖ్యలో ఆసుపత్రుల పాలు కావాల్సినటువంటి పరిస్థితి. సో ఎందుకు అట్లీస్ట్ ఒక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే వ్యవస్థను సరిగ్గా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న. మీరు ఒక్కసారి గమనిస్తే గత 10 ఏళ్లుగా గురుకుల విద్యా వ్యవస్థను ఏ రకంగా గత ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది అనే దాన్ని గమనిస్తే వాళ్ళకి అనేక రకాలైన సౌకర్యాలు కల్పించి అధునాతనమైన ఎక్విప్మెంట్ కానీ ఇదంతా ఇచ్చి మంచి మంచి బిల్డింగ్స్లో ఏది స్కూల్స్ని ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం, గురుకుల పాఠశాలని. దానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే 10-15 రోజుల్లో జరిగిన మొదటి సంఘటన ఏంటంటే మన మెదక్ జిల్లాకు సంబంధించి రామాయంపేటలో దాదాపుగా 15 మంది స్కూల్ పిల్లల్ని ఎలుకలు గరిచినాయి. వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కోరుట్లలో పాము గరిస్తే పిల్లగాడు చనిపోయిండు అక్కడ. అవును, ఒక విద్యార్థి రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థి పాము కాటుకు గురై చనిపోయింది, స్కూల్లో పాము కాటుకు గురై. ఇంకోటి దేవరకద్ర ప్రాంతంలో చూస్తే మీకు అదే ఎలుకలు గరిచి మళ్ళీ పిల్లలకు ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇట్లా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ 11-12 నెలల నుండి వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపుగా 48 మంది పిల్లలు చనిపోతే 800 మంది హాస్పిటల్ పాలైండ్రు ఈ రోజు వరకు ఉన్న పరిస్థితులను గమనిస్తే. దాంట్లో మరీ ముఖ్యంగా నిన్నగాక మొన్న శైలజ అనే 14 సంవత్సరాల అమ్మాయి మన అస్ఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని వాంకిడి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంది. ఇదే ఫుడ్ పాయిజన్ జరిగితే మంత్రి హోదాలో కొండా సురేఖ గారు ఏం ప్రకటన చేసిందంటే దసరా పండుగకు వాళ్ళ ఇంటికి పోతే ఇంట్లో చేసిన అప్పాలు తినడం వల్ల అట్లా జరిగింది అని అన్నారు. అది బయట ఫుడ్ అంటే ఇంటి ఫుడ్ తినడం వల్ల జరిగింది అన్నారు. ఇంటి ఫుడ్ బాగుంటుందా, హాస్టల్ ఫుడ్ బాగుంటుందా సమాజం అందరికీ తెలుసు. దీంట్లో రెండో విషయాన్ని గమనిస్తే ఇంటి ఫుడ్ తినే పరిస్థితి మీరెందుకు క్రియేట్ చేస్తున్నారు? అసలైన మంచి పౌష్టికాహారం ఉన్న ఫుడ్ మీరే పెడితే ఇంటి ఫుడ్ ఎందుకు తింటారు వాళ్ళు, ఒకవేళ మీరన్నట్టుగా జరిగి ఉంటే? దీంట్లో రెండో విషయాన్ని గమనిస్తే మీరు అంత వేగంగా మంత్రి హోదాలో ఎటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు? ఆ శైలజ అనే అమ్మాయితో పాటు దాదాపుగా 25 మంది పిల్లలు అస్వస్థ గురైనరు అదే స్కూల్లో. ఒక్కరంటే ఇంటి ఫుడ్తో గురైనరు అనుకోవచ్చు. ఆ 25 మందికి ఏ రకంగా జరుగుతుంది? సేమ్ సీన్ని మళ్ళీ ఈరోజు మక్తల్ నియోజకవర్గ పరిధిలోని మాగనూరులో రిపీట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నారు, వాకిటి శ్రీగారి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా వాళ్ళు అక్కడ బేకరీ ఫుడ్ తినడం వల్ల, చిరుతిళ్ళు తినడం వల్ల ఈ రకంగా జరిగింది అని చెప్తా ఉన్నారు. 40 మంది అస్వస్థ గురైనరు. అక్కడ ఉన్నటువంటి మాగనూరు ప్రాంతంలో ఆ మండల కేంద్రంలో 1-2 బేకరీలు మాత్రమే ఉంటే 14 బేకరీల్లో తిన్నారని కట్టుకథలు కల్పిస్తూ ఉన్నారు. ఒకటే మండల పరిధిలో 14 బేకరీలు ఉంటాయా? చాలా విచిత్రమైన విషయాలు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏదో రాజకీయం కోసం చెప్తా ఉన్నారంటే కలెక్టర్ గారు కూడా అదే విధంగా చెప్తున్నట్టుగా చాలా స్పష్టంగా వార్తలు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ ఈ రకంగా కేవలం చేయడానికి మాత్రమే చూస్తూ ఉన్నారు. వంట చేసే వాళ్ళ సిబ్బంది చెప్తున్నారు ఆల్రెడీ ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, బియ్యం బాగలేవు, పురుగులు వస్తున్నాయి అని చెప్పినా కూడా వాటిని ఇంకో 4-5 సార్లు ఫ్రెష్గా అడగండి అమ్మ సరిపోతుంది అనేది అధికారులు వాళ్ళకి ఆ రకంగా సరిపెడతా ఉన్నారంట. అక్కడ పనిచేసే అమ్మాయికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉండదు కదా. ఆమెకి దాదాపుగా 60 ఏళ్ల వయసులో ఉంది. ఆమెకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఆమె చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే పురుగులున్న అన్నమైనా సరే మీరు అదే వండండి, అదే వడ్డించండి అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు పైనుండి అధికారులు, ఆర్డీఓ గారు అని చెప్తా ఉంది ఆమె. సేమ్ సంఘటనలు మీకు ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగితే కూడా పిల్లలందరూ దాదాపు 8-10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు, మాకు సరైన ఫుడ్ పెట్టండి అని. ఇదే ముఖ్యమంత్రి గారు మరొకసారి ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో ఇదే చిన్నపిల్లలు మళ్ళీ ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్న విషయం ఏంటంటే 8-10 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు మాకు ఫుడ్ పెట్టండి అని అడుగుతా ఉన్నారు అంతే. మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే కనీసం ఆడబిడ్డలకు, చిన్నపిల్లలకు మనం ఫుడ్ పెట్టే పరిస్థితిలో ఈ రోజు లేము. అంత అస్తవ్యస్తంగా ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉంది. ఈ రోజు వరకు మంచి అన్నం పెట్టండి అని మాత్రమే అడుగుతా ఉన్నారు వాళ్ళు. అనేక హామీలు ఇచ్చిండ్రు వీళ్ళు. దాంట్లో విద్యార్థులకు ఏ ఒక్కటి చేయట్లేదు. వాళ్ళకి ఇంకేదో సైకిల్స్ ఇస్తామన్నారు, స్కూటర్లు ఇస్తామన్నారు, కంప్యూటర్లు ఇస్తామన్నారు, అవన్నీ పక్కకు పోయినాయి. కనీసం అన్నం పెట్టే పరిస్థితిలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు లేరు. దాదాపుగా 48 మంది పిల్లలు చనిపోతే కూడా తనకు కనికరం లేదు ఈ రోజు వరకు.
గత ప్రభుత్వంలో ఎంతసేపు కూడా నాకు గురుకులాల్లో సీట్లు కావాలని పోటీ పడుతూ ఉండే ఈ రోజు ఏమైంది పరిస్థితి, మాకు హాస్పిటల్లో బెడ్లు కావాలని పోటీ పడే పరిస్థితికి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా నమ్మకం పోతుంది కదా, గురుకులాల్లో మా పిల్లల్ని ఎట్లా ఉంచాలనేటువంటి భయాందోళనలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత మధ్యాహ్న భోజన పథకాలు కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎట్లాంటి భోజనం పెడుతున్నారు. గత ప్రభుత్వం కూడా మీరు ఒక్కసారి గమనిస్తే దాదాపుగా 23 రకాల ఫుడ్ మెనూ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు 23 రకాల ఫుడ్ పెట్టేవాళ్ళు వాళ్ళకు. ఇప్పుడు కేవలం ఆ పురుగులు పడిన అన్నము, పురుగులు పడిన పప్పుచారు, సాంబారు, ఈ రెండు తప్ప ఇంకోటి లేదు. సో ఇదే నాగేంద్ర గౌడ్ గారు మనం చూస్తున్నాము, ఇది సాంబారా పెసరపప్ప అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడుగుతున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను జీవన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. వంటశాలను పరిశీలించారు. అన్నం ఏమాత్రం ఉడకకపోవడం, పెసరపప్పు గట్టిగా ఉండాల్సింది పోయి సాంబార్ కన్నా పల్చగా ఉండడం, రసం పూర్తిగా నీళ్ళలో ఉండడంతో గురుకుల నిర్వాహకులపైన అసహనం వ్యక్తం చేశారు. మీరు ఒక్కసారి అక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, తను విజిట్ చేయడానికి ముందు అక్కడ ఉన్న పిల్లలందరూ రాస్తారోకో చేసిండ్రు. అక్కడ మాకు ఈ ఫుడ్ వద్దు, మేము ఇంకోసారి ఆ స్కూల్కి కూడా పోము అనే పరిస్థితి తీసుకొస్తే అప్పుడు ఆ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా ఎమ్మెల్సీ గారు పోయి విజిట్ చేసిండు నా స్కూల్ని. నాగేంద్ర గౌడ్ గారు ఏం చెప్తుంది ఈ ఫోటోగ్రాఫ్ కూడా? స్వయాన వాళ్ళ పార్టీ వాళ్ళు విజిట్ చేసిన దగ్గరనే ఈ విధంగా ఉన్నది. ఆ ఎమ్మెల్సీ గారు అక్కడ ఆయన కూడా ఉత్తగం పోలే, అక్కడ ఒక ధర్నా జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన చూస్తే కూడా ధర్నా జరిగిన తర్వాత ఎమ్మెల్సీ గారు, రూలింగ్ పార్టీ ఎమ్మెల్సీ గారు అక్కడ విజిట్ చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితి గది అంటే అంతటా ఏ విధంగా ఉన్నది అనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చూస్తే రాజేష్ గారు, ప్రజాస్వామ్యం లోపల నేను చాలా రోజుల నుంచి కూడా చూస్తున్న పరిస్థితిలో ఒక అపోజిషన్ పార్టీ, ఈరోజు కేటీఆర్ గారు స్కూల్ విజిట్ చేస్తున్నాడు, హాస్టల్స్ చూస్తూ ఉన్నారు, హరీష్ రావు గారు స్కూళ్ళు హాస్టల్స్ చూస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు అంతటా కూడా చూస్తున్నాడు, మేడం కవిత మేడం గారు చూస్తున్నారు. అపోజిషన్ ఇంత గట్టిగా ఉండి మేము సమర్థవంతంగా నడిపియండి బిడ్డ అని చెప్పి అంటున్న టైం లోపలనే ఈ విధమైన అవాంతరాలు జరుగుతున్నాయి. అది మధ్యాహ్న భోజనం పథకం. ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకంలో ఎవరు తింటారని చాలాని తిండి పేద పిల్లలే కదా. ఆ పేద పిల్లల నోటు కొట్టి ఏం కట్టుకపోతుంది ఈ ప్రభుత్వం అనేది నేను ప్రశ్నిస్తున్నా. అందుకు రాజేష్ గారు, ఇంకొక విషయం ఏంటంటే, మేము గతంలో చూసినాం, ఏదైతే స్కూల్స్ ఓపెన్ అయితేనే హాస్టల్స్ ఓపెన్ కావాలనేది కూడా ధర్నా చేయాలి అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జెస్ పెంచమని చెప్పి ముఖ్యమంత్రి ఇంటి వరకు పోయి ధర్నాలు చేయాలి. పోలీసు వాళ్ళ దెబ్బలు తింటే తప్ప మెస్ ఛార్జీలు పెంచే పరిస్థితి ఉండకుండే హాస్టల్స్ తెరిచే పరిస్థితి ఉండే. అది పునరావృతం కాబోతున్నది. ఎవ్వరు కూడా అక్కడ మంచి అన్నం పెట్టే పరిస్థితి లేదు, మంచి విద్య బోధించే పరిస్థితి లేదు, మంచి వసతులు కల్పించే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఇంకా అవహేళనమైన పరిస్థితి ఏంటంటే, అసలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏంటంటే, ఏదైతే గురుకులాలు మనం ఓపెన్ చేసేసి పర్మనెంట్ బిల్డింగ్లు అన్నింటినీ కూడా కట్టి ప్లేస్ తీసుకొని ల్యాండ్ పూలింగ్ కూడా చేసి దాన్ని అంతా కూడా మంచి లెవెల్లో ఇలా జరుగుతుంటే, మనం ఎక్కడి నుండన్నా నేషనల్ హైవేలో పోతుంటే కనిపించే బిల్డింగ్లు అన్నీ చూస్తే గురుకుల పాఠశాలలు అవి. కేసీఆర్ గారి నాయకత్వం లోపల పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపించినాయి అంటే అవి గురుకులాలే. అట్లాంటివి ఉండి ఇంకా కొన్నిటిని ఏదైతే రెంటెడ్ ఇచ్చిండో, రెంటర్స్ ఎవరైతే ఓనర్స్ వచ్చేసేసి తాళాలు వేసుకున్నారు. అంటే రెంట్ పే చేయలేని పరిస్థితి లోపల ఆ పరిస్థితి లోపల ఉన్నది. ఇప్పుడు హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేస్తున్నారు, ఎంఈఓకు నోటీస్ ఇస్తున్నారు, వీళ్ళకి చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారే కదండి ఈ శాఖను నిర్వహిస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్తారు? ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్నది అతనే కదా. మరి అంటే అక్కడికి వెళ్ళడానికి అంటే పోలీసు రాజ్యం ఏదైతే ప్రజా పరిపాలన అన్నాడో, దౌర్జన్యమైన పరిపాలన, మిలిటరీ పరిపాలన, పోలీస్ పరిపాలన ఆ విధంగా జరుగుతున్నది. దీని అంతటి కూడా ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద అంటే ఎక్కడైతే అన్నం కేసీఆర్ గారు పెట్టినరో, ఎక్కడైతే అన్నము పెట్టి నాణ్యమైన చదువు చదివించిండో, ఇంగ్లీష్ బోధనతోని బ్రహ్మాండంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు కొట్టుకొచ్చే పరిస్థితికి హాస్టల్స్ నుంచి వచ్చి ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు అన్నం పెట్టండి, మాకు పప్పుచారు పెట్టండి, ఈ విధంగా పెట్టండి అని చెప్పి స్టూడెంట్సే నిలదీసే పరిస్థితి. మొన్న చనిపోయినటువంటి అమ్మాయి శైలజ యొక్క అంత్యక్రియలపైన కూడా నేను అక్కడ వాళ్ళ ఊళ్ళో ఆంక్షలు పెట్టి మొత్తం పోలీసు పహారాలో అంత్యక్రియలు జరపడం అనేది, సో ప్రభుత్వం నుంచి ఏదో తూతు మంత్రంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు సరిపెట్టి తప్పించి ఆ బాధ్యత వహించలేకపోయింది ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్నటువంటి విమర్శ వస్తూ ఉంది. మీరు అక్కడ చూస్తే కనుక ఆ నియోజకవర్గ పరిధిలో ఇది దాదాపుగా 3వ సంఘటన 4వ సంఘటన జరిగింది. అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్న కారణం చేత ఆ ఎమ్మెల్యేని స్థానిక శాసనసభ్యురాలని కూడా
మృతదేహం దగ్గరికి కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కానీ కనీసం అలో చేసే పరిస్థితి లేదు ఈరోజు. రాష్ట్రం మొత్తం మీరు ఎక్కడ చూసినా కూడా ఇటువంటి సంఘటనలు ఏం జరిగినా కూడా 144 సెక్షన్ పెట్టాలి, గొంతు నొక్కేయాలి, పోలీస్ పహారా పెట్టాలి. మీరు గమనిస్తే పోలీసులను చల్లటి చలిలో అర్ధరాత్రి మొత్తం ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కాపలాకు పెట్టిండ్రు. ఎమ్మెల్యే గారు బయటికి రాకుండా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించకుండా. అటువంటి పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. ఇంతమంది ఆడబిడ్డలు, ఇంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నా కూడా తనకు అసలు కనికరం ఎక్కడ కూడా కలగట్లే, తనకు బాధ కలగట్లే. తను ఎంతసేపు తన రాజకీయాల మీద మాత్రమే ఫోకస్ ఉంది కానీ ఈ రోజు వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వేసే పరిస్థితి లేదు. తనే విద్యాశాఖకు మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు. ఖచ్చితంగా ఈ 48 మంది ఆడబిడ్డల చిన్నపిల్లల చావులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తనకే స్వతహాగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. హైకోర్టు గైడ్లైన్స్ మనం చూస్తున్నాం. పునరావాసం కల్పించిన తర్వాతే మూసీ ప్రక్షాళన చేయాలి, మూసీ కూల్చివేతల పైన హైకోర్టు గైడ్లైన్స్ రిలీజ్ చెప్పింది. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే కూల్చివేతలు చేయాలి, మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అంది. పట్టాశిఖం భూములు ఉన్న వారికి పరిహారం ఇవ్వాలి, కీలక తీర్పు వెలువరించారు జస్టిస్ భాస్కర్ రెడ్డి. నాగేందర్ గౌడ్ గారు, పునరావాసం అయితే ముందు కల్పించాలి, దాని తర్వాతనే ప్రక్షాళన అనేది హైకోర్టు చెప్పింది. హైకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు చాలా క్లియర్గా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వార్తల్లో ఉన్నా కూడా పునరావాసం కల్పించమను, ప్రక్షాళన తర్వాత చేయి, నువ్వు పునరావాసం కల్పించు, ఈ నిరుపేదలను ఇండ్లు కొట్టేయకు అని చెప్పినాం. ఒక దుర్మార్గంగా హైడ్రా దానికి చట్టబద్ధత లేని పరిస్థితుల్లో కూడా హైడ్రాని తెచ్చేసి ముఖ్యమంత్రి గారు హీరోయిజం ప్రకటించడానికి పోయాడు. ప్రజలందరి తరపున బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడ్డది. ఒకవైపు నుండి హరీష్ రావు గారు, ఒకవైపు నుండి కేటీఆర్ గారు, పెద్ద ఎత్తున కార్యకర్తలు అంతా కదిలి ఆ మూసి పరివాహక ప్రాంతం లోపల నివసిస్తున్న నిరుపేదలను అందరినీ కూడా మేమందరం అండగా ఉంటాం, మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దు, ఎక్కడ కూడా మీరు తిప్పలబడవద్దు అని చెప్పినప్పుడు అది ప్రకటించిన మేరకే ఈరోజు హైకోర్టుకు వెళ్ళడము, హైకోర్టు నుండి కూడా అక్షంతలు పడడంతో ఆ విధంగా ప్రభుత్వం దిగి వచ్చింది అనేదానికి ఇది నిదర్శనం. అపోజిషన్, బలమైన అపోజిషన్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. ప్రజల గురించి తెలిసిన వ్యక్తులు ఉన్నారు. కష్ట సుఖాలను అన్నింటినీ కూడా వాళ్ళతో పాల్పంచుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టే ఈరోజు కూల్చివేతలు అనేది ఆపేయాలని చెప్పి కోర్టు డైరెక్షన్ మేరకైనా ఇలా హైడ్రా అంతా తోకముడుచుకొని రేవంత్ రెడ్డి గారే తోకముడుచుకొని కూర్చున్న పరిస్థితి ఉన్నది. మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం, దాని లోపల ఆ ఇల్లీగల్గా ఏదైతే ఆ ఇండ్లను లేఅవుట్లు చేసినరో ఆ లేఅవుట్లు చేసిన పర్మిషన్ ఇచ్చిన అధికారులను, లేఅవుట్ చేసిన బ్రోకర్లను, వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి. ఈ అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పునరావాసం కల్పించాలి, వాళ్ళని అడిగిన మేరకు కల్పించాలి, వాళ్ళకి ఇష్టమైన ప్రదేశాల్లో కల్పించాలి, ఆ తర్వాతనే వాటిని ముట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే ప్రజలందరూ కూడా సంఘీభావం తెలిపేసేసి ప్రజలకు సంఘీభావంగా పార్టీ నిలబడ్డది. కాబట్టి ఈరోజు ఆ రిజల్ట్ రావడం జరిగింది, ప్రభుత్వం దిగి రావడం జరిగింది. ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని ఆక్రమణదారులు అంటూ మాపై ముద్ర వేస్తున్నారు, మేము ఎటువంటి ఆక్రమణదారులు కాదు, అన్ని పర్మిషన్లు ఉన్న తర్వాతనే మేము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అసలు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటారు. పునరావాసం తర్వాత సంగతి అసలు మేము ఇక్కడి నుంచి పోం కదా అంటున్నారు ప్రజలు. సో ఇక్కడ పోయి మళ్ళీ వేరే బిల్డింగ్లు కట్టడం దేనికి, ఏం చేస్తున్నారు, ఈ మూసి ప్రక్షాళన ఏంటి అన్నటువంటి ప్రశ్నలు ప్రజలు ఇస్తున్నారు. ఇప్పుడు మూసి ప్రక్షాళనే ఒక కుట్ర, అదే ఒక అవినీతి, పూర్తి పెద్ద ఎత్తున అవినీతి అక్కడ జరుగుతుంది కాబట్టి అది జరుగుతూ ఉంది. మనము ఇప్పుడు చూసినాం. ఇప్పుడు ఎక్కడైతే ఆక్రమణదారులు అని అంటున్నామో ఎట్లా ఆక్రమణదారులు అవుతారండి? వాళ్లకు లేఅవుట్ ఉన్నది, ప్లాటింగ్ చేసిండ్రు, ప్లాటింగ్ కొన్నారు, రిజిస్ట్రేషన్స్ అయినాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయినాయి, కరెంట్ ఆఫీస్లో కరెంట్ కనెక్షన్ ఇచ్చిండ్రు, మున్సిపల్ నల్ల కనెక్షన్ ఇచ్చిండ్రు, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇన్నిటి తర్వాత వాళ్ళ ఆక్రమణదారులు ఎట్లయితారు, ఏ విధంగా అవుతారు? వాళ్ళకి ఆ ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మేము అదే అన్నాం, ఏదైతే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్లకు అసౌకర్యాలు కలిగే తీరుగా, వాళ్ళను భయభ్రాంతులను చేసే తీరుగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందో, పోలీసు రాజ్యంతో ఏదైతే అశాంతి నెలకొల్పాలని చూస్తూ ఉన్నావో, పరిపాలన చేయాలనుకుంటున్నావో, లాఠీల మధ్యన తూటాల మధ్యన చేయాలనుకుంటున్నావో, ప్రజల తరపున మేము నిలబడతాం. ఫస్ట్ అక్కడున్న హైడ్రా ఏదైతే ఉందో మా మీదకి రావాలి, ఆ బుల్డోజర్కు మేము అడ్డం అనుకుంటామని చెప్పి మా నాయకులందరూ వెళ్ళినాకనే కదండి ఈ రిజల్ట్ వస్తున్నది. అప్పుడే కదా వెనకకు తగ్గింది. ఆ ప్రజల విజయం కాదా ఇది? బీఆర్ఎస్ పార్టీ విజయం కాదా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచలేదా? అందుకే మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం,
నిరుపేదల తెరువుకోతే ఖబర్దార్ అని మేము మా పార్టీ హెచ్చరిక చేస్తాం. రైట్ నిఖిల్ గారు, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అదొక అంశం అయితే అసలు వాళ్ళు పునరావాసం కోరుకోవట్లేరు, అక్కడి నుంచి మేము కదిలే ప్రసక్తి లేదు, కొన్ని ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని దాటుకొని మూసి ప్రక్షాళన దేనికి చేస్తారు, మా పైన చేయండి, మమ్మల్ని మా జీవితాలు రోడ్డున పడేసి చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి అనేటువంటి ప్రశ్న ఆవేదన పూరితంగా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు పునరావాసం కూడా వాస్తవానికి ఏం కోరుకోవట్లేదు, అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదనేది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అయితే వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళు దాదాపు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ బాధితులందరూ కూడా గత 40, 50, 60 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము, గత ప్రభుత్వాలు మాకు అప్రూవల్స్ ఇస్తేనే కదా మేము ఇక్కడ కట్టుకున్నది అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. గతంలో 50, 60 సంవత్సరాలు పరిపాలన చేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వీళ్ళే అప్రూవల్స్ ఇచ్చిండ్రు, ఈ రోజు వీళ్ళే పోయి కూలగొడతామంటున్నారు. వాళ్ళు నిజంగా అక్రమం అయితే గత ప్రభుత్వాలు మీరు ఎందుకు ఏ రకంగా అప్రూవల్స్ ఇచ్చిండ్రు? అప్పటి ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళే ఈ రోజు ప్రభుత్వంలో కూడా మంత్రులు ఉన్నారు కదా, మరి మీరు ఏ రకంగా ఇచ్చినట్టు? అప్పుడు జరిగినటువంటి దాన్ని మీరు ఎందుకు సరిదిద్దలేకపోయినరు? ఈ రోజు చాలా స్పష్టంగా వీళ్ళు చేస్తున్న విషయం ఏంటంటే, ఇందాక నాగేందర్ గౌడ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు కేవలం 150,000 కోట్లతో మూసి సుందరీకరణ అని చెప్పి ఆ విషయాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వీళ్ళు ఇళ్ళని కూల్చేస్తూ ఉన్నారు. ఆ 150,000 కోట్లలో ఏ రకమైన అవినీతి జరుగుతుంది అనే విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మరొక విషయాన్ని గమనిస్తే చాలా స్పష్టంగా నిన్న మొన్న తెలుస్తున్న విషయం ఏంటంటే, ఈ మొత్తం సిస్టమ్కి హైడ్రాకి కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా తను ఎక్కడైతే నివాసం ఉంటున్నారో తన సొంత ఇల్లు కూడా FTL పరిధిలో ఉంది అని డాక్యుమెంట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రోజు వరకు వివరణ లేదు దానికి సంబంధించి. ఇటువంటివన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ముందుగా చేయాల్సింది ఏంటంటే, వాళ్ళందరినీ మీరు ఒకవేళ తరలించే ఉద్దేశం ఉంటే వాళ్ళకి సరైన కంపెన్సేషన్ ఇచ్చి ఇంకో దగ్గరికి ఎక్కడికి తరలిస్తున్నారో కన్విన్స్ చేసి మీరు పోయి పర్యటన చేయండి. అక్కడ మూసీలో పర్యటన చేస్తా అంటే నల్గొండ జిల్లాకు పోయి పర్యటన చేస్తూ ఉన్నారు. నిజంగా అక్కడికి పోతే మీరు 144 సెక్షన్ పెట్టుకుని పోయినా కూడా, ఎంత వేల మంది పోలీసులను పెట్టుకుని పోయినా కూడా ఈరోజు ప్రజలందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ప్రతిపక్షం గట్టిగా నిలబడింది కాబట్టి ఈరోజు హైకోర్టు నుండి క్లియర్ గైడ్ లైన్స్ వచ్చినాయి. వాళ్ళకి ఖచ్చితంగా పునరావాసం ఇచ్చిన తర్వాతనే మీరు చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి, తన సొంత నిర్ణయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి. మరొకటి నిఖిల్ గారు, ఇక ఎల్లుండి 29th రోజు దీక్షా దివస్ని చాలా గొప్పగా చాలా స్ఫూర్తివంతంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. నిన్న తెలంగాణ భవన్తో పాటుగా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశాలు జరిగినాయి. సో అట్లా దీక్షా దివస్ అనేది ఎట్లా ప్రజల నాలెడ్జ్లో ఉంది, ఒక తరం మొత్తం ఎట్లా ఒక ఉద్యమంలో ఎట్లా మమేకమయ్యారు, ఆ November 29th ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మరోసారి తెలవాల్సినటువంటి అవసరం ఎంత మేరకు కనపడుతుంది? ఖచ్చితంగా మీరు గతంలో చూస్తే అనేక కష్ట నష్టాలు పడ్డాము. మన ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతము పడని కష్టం లేదు, చూడని నష్టం లేదు. ఆ రకంగా ఎంత సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి దోపిడీ జరుగుతూ ఉంటే ఆ దోపిడీ మొత్తాన్ని ప్రశ్నించడానికి అనేక మంది గతంలో ప్రయత్నాలు చేసిండ్రు. ప్రయత్నాలు చేసి విఫలమైనా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా 2001లో కేసీఆర్ గారు తెలంగాణ నినాదం తీసుకొని, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం మొదటి నుంచే తీసుకొని అనేక సంవత్సరాలు ఉద్యమం చేసి లాస్ట్కి ఇంకా అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వము తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదు అన్న సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటే ఆ బాధంతా చూడలేకుండా అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ గారు November 29 నాడు ఆ దీక్షకు పూనుకున్నారు. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చింది. ఆ దీక్షలో కూడా అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పండు ముసలి దాకా, చిన్నపిల్లల దగ్గర మొదలు పెడితే పండు ముసలి వరకు ప్రతి ఒక్కళ్ళను సబ్బండ వర్గాలను ఇన్వాల్వ్ చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా రాష్ట్ర ఏర్పాటు కోసం తను పనిచేసిండ్రు. అటువంటి దాంట్లో ముఖ్యమైన ఘట్టంగా November 29ని చెప్తా ఉంటాం, మనము దీక్షా దివస్గా జరుపుకుంటా ఉంటాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గతంలో కేసీఆర్ గారు ఏదైతే నినాదం తీసుకురావడం వల్ల మనము ఈ గత 10 ఏళ్లలో ఆ అభివృద్ధి ఫలాలను అన్నింటిని చూసినామో దాన్ని మనము బేస్ చేసుకొని ఖచ్చితంగా దీక్షా దివస్ని అందరూ జరుపుకునే విధంగా ముందుకు పోవాలి. రైట్ నాగేంద్ర గౌడ్ గారు, చివరిగా మళ్ళీ కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అనేటువంటి వాళ్ళకి సమాధానంగా కేసీఆర్ అంటే మొక్క కాదు ఒక ఊడల మర్రిగా నిన్న కేటీఆర్ చెప్తూ, దాంతోపాటుగా సన్నాహక సమావేశాలు మొత్తం అన్ని జిల్లాల్లో జరిగినాయి November 29th దీక్షా దివస్ సందర్భంగా. సో బీఆర్ఎస్ పార్టీ ఎంత స్ఫూర్తివంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్లబోతుంది, దాని ఉద్దేశము లక్ష్యం ఏంటి? కంక్లూడింగ్. ఇప్పుడు మొక్క మొలవనీయము అంటే ఇది మొక్క కాదు, ఊడాల మర్రి ఒక వృక్షము అని చెప్పి చాలామంది స్పష్టం చేశారు. నేను ఒక్కటేమంటున్నా అంటే, ఈ తెలంగాణ అనే పదం ఉన్నంత వరకు, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ కేసీఆర్ గారి నామం, కేసీఆర్ గారి పేరు, కేసీఆర్ త్యాగము ఇది డెఫినెట్గా ప్రజలలో ఉంటుంది, అందరి హృదయాల్లో ఉంటుంది, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉంటుంది. ముఖ్యంగా రాజేష్ గారు ఏదైతే ఈరోజు దీక్షా దివాస్ జరుపుకుంటూ ఉన్నామో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు కేసీఆర్ గారు
పార్టీ పెట్టి అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాడు. ఎన్ని పదవులకు రాజీనామా చేసిండు, తాను రాజీనామా చేసిండు, మళ్ళా శాసనసభ్యులతో రాజీనామాలు చేపించిండు. అనేక మంది రాజీనామాలు చేసి చెప్తే కూడా కేంద్రం లోపల భారతదేశంలో ఉన్న 33 పార్టీలను కూడా ఏకతాటి మీదకి లెటర్లు తెచ్చి కూడా చేస్తే కూడా మొండి ఘటమైన ఈ యూపీఏ ప్రభుత్వం ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ఈ ఉద్యమాన్ని అణచేయాలన్నప్పుడు ఎంతోమంది బలిదానాలు జరుగుతున్నాయి. నేనుండి లాభమేమి, నేను కేసీఆర్ దత్తుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో బయలుదేరితే అప్పుడు రోషా గారి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదండి. పర్మిషన్ ఇవ్వకుంటే రాష్ట్రం మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి కేసీఆర్ గారు క్షణం మనం అంతా కూడా టీవీలో కత్తుకొని చూసిన తెలంగాణ ప్రజలంతా కూడా యావత్ భారతదేశం అంతా కూడా చూస్తే ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళా డ్రామా జరిగింది. మళ్ళా వాళ్ళు రాజీనామాల అస్త్రంతో ఏదైతే డ్రామా జరిగిందో రివర్స్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, ఆ రోజు బలిదేవత అన్నాడు. బలిదేవత అన్న సోనియా గాంధీ గారిని ఈరోజు ఏమంటున్నాడు, దేవత అంటున్నాడు. నేను ఒకటేమంటున్నా అంటే ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారండి? వీళ్ళంతా ఈ ఎల్లున్న ముఖ్యమంత్రి గారు ఏడున్నాడు? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే పరికొచ్చి రంగారెడ్డి జిల్లాలో వస్తే పరిగిల తిరుగుబాటు చేస్తే ఆయన ఏదైతే కొడంగల్ పోతే కొడంగల్లో అక్కడ ఉన్న గన్మెన్ల బుల్లెట్లు తీసుకొని గన్లు తీసుకొని ఉద్యమకారుల మీద ఎగబడి కొట్లాడిన పరిస్థితి ఉన్నది. అందుకని దీక్షా దివాస్ ద్వారా కేసీఆర్ గారు చేసిన త్యాగము, కేసీఆర్ గారి త్యాగ ఫలితం ఎలా మనకేదైతే తెలంగాణ సిద్ధించడం జరిగిందో దాని ప్రజలకు అందరికీ తెలియజేయడంలో భాగంగానే ఇది మేము బీఆర్ఎస్ పార్టీ చేపడతాం. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అలేని గారు. అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.